కావలను నాథుడు. ఇప్పుడు ఏపీ టీడీపీ క్యాడర్ అందరి మాట ఇదేనట. నాథుడు అంటే అర్థం సంరక్షించేవాడు, నడిపించేవాడు. నాథుడు లేకపోతే ఎవరైనా అనాథగా మిగిలిపోవాల్సిందే. టీడీపీ ఇప్పుడు అదే పరిస్థితిలో ఉంది అన్నది తెలుగు తమ్ముళ్ల ఆందోళన. నాథుడేమో జైల్లో ఉన్నాడు, యువనాథుడేమో జైలు భయంతో ఇటు వైపే చూడటం లేదు. సీనియర్లు కుర్చీ మీద కర్చీఫ్ వేసే ఎత్తులకు పదులు పెడుతున్నారు. భువనేశ్వరి, బ్రాహ్మణి మీద పెట్టుకున్న ఆశలన్నీ అతి వేగంగా ఆవిరైపోయాయి. దత్తపుత్రుడు మీటింగ్స్కి 3-4 వేల మంది కూడా రావడం లేదు. ఈ నేపథ్యంలో కావలను నాథుడు అంటోంది టీడీపీ క్యాడర్. విజనరీ ఈ పదం వినగానే తెలుగు ప్రజలకు ఒక రకమైన టిపికల్ యావగింపు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇదే పేరు చెప్పి ఏళ్లకు ఏళ్ళు చంద్రబాబును జాకీలు పెట్టి మరీ లేపింది ఎల్లో మీడియా. బాబుగారి విజనరీ ఎంత గొప్పగా ఉంటుందో వరుస స్కాముల్లో దిగమింగిన వేల కోట్లని చూస్తే కానీ తెలుగు ప్రజలకు అర్థం కాలేదు. ఇంతటి విజనరీ ఉన్న చంద్రబాబు తన పార్టీ పరిస్థితిని మాత్రం విజన్ చేయలేకపోతున్నారని తెలుగు తమ్ముళ్ళు బావురుమంటున్నారట. నాథుడు జైల్లో, యువనాథుడు జైలు బాటలో ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో, అసలు ఎందుకు చేయాలో అర్థం కాక క్యాడర్ మొత్తం అల్లాడిపోతోందట. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ అని చెప్పడానికి చంద్రబాబు బయట లేరు. మంది సొమ్ము దిగమింగి జైలు పాలయ్యారు. ఇప్పుడు చెప్పడానికి ఎవరూ లేక ఏం చెయ్యాలో తెలియక టీడీపీ శ్రేణులు అల్లాడుతున్నాయట. పేరుకి ప్రాంతీయ పార్టీ అధినేత అనే కానీ అసలు రాష్ట్రపతుల నుంచి ప్రధానమంత్రుల దాకా అందర్నీ నిర్ణయించేది మా నాయకుడే అన్న భ్రమల్లో ఏళ్లకు ఏళ్లు గడిపేశారు టీడీపీ శ్రేణులు. కానీ లక్షల కోట్ల రూపాయల ప్రజల సొమ్ముని స్వాహా చేస్తూ అనేక కుంభకోణాల్లో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది. జాతీయ స్థాయిలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఇటువైపు చూడలేదు. తెల్లారి లేస్తే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ తెగ ఊదరగొట్టేవారు చంద్రబాబు. అలాంటిది తెలుగు ప్రజల నుంచి కనీస స్పందన కూడా లేదు. అయ్యో పాపం అనేవారే లేరు. అవును మరి, విజనరీ ముసుగులో అవినీతి అనకొండలా విశ్వరూపం చూపించి లక్షల కోట్లు మింగేస్తే ప్రజలెందుకు మద్దతిస్తారు? ఈ షాక్ నుంచి తేరుకోకముందే అటు టీడీపీ నేతలకు, ఇటు టీడీపీ కార్యకర్తలకు మరో పెద్ద సమస్య వచ్చి పడింది. పార్టీని లీడ్ చేసేదెవరు అన్న ప్రశ్నకి సమాధానం తెలియక, దొరకక బాబు జైలు పాలైనప్పటి నుంచి అల్లాడిపోతున్నాయట టీడీపీ శ్రేణులు. పార్టీని నడిపించే నాథుడు జైలు ఊచలు లెక్క పెడుతున్నారు. యువనాథుడు ఏమైనా చేస్తాడా అంటే ఆ దిశగా చిన్న హోప్ కూడా దొరకడం లేదట టీడీపీ క్యాడర్కి. తండ్రిని అరెస్ట్ చేయగానే మా నాన్నని చూడ్డానికి నన్ను వెళ్లనివ్వరా అంటూ నానా హడావుడి చేసిన లోకేష్ ఆ తర్వాత సెంట్రల్ జైల్లో తండ్రిని కలిసి అట్నుంచటే హస్తినకి చెక్కేశారు. రోజులు గడిచిపోయాయి, వారాలు గడిచిపోయాయి. చిన్నబాబు మాత్రం ఏపీ వైపే చూడలేదు. ఏవేవో కారణాలు చెప్పి ఢిల్లీలోనే బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతూ వచ్చారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో పార్టీని పట్టించుకోకుండా ఢిల్లీలో తలదాచుకున్నారన్న విమర్శల జోరు బాగా పెరిగిపోవడంతో లోకేష్ తీరుపై అటు టీడీపీ క్యాడర్లోనూ అసంతృప్తి భగ్గుమనడంతో ఎట్టకేలకు లోకేష్ ఏపీలో అడుగుపెట్టారు. కానీ తండ్రితో పోటీ పడుతూ స్కామ్ల మీద స్కామ్లు చేసిన టీడీపీ యువనాథుడు ఎప్పుడు జైలుకి వెళ్తారో తెలియని పరిస్థితి నెలకొందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒకవైపు కేసులు, మరోవైపు బెయిళ్లు అన్నట్టుగా లోకేష్ పరిస్థితి తయారు కావడంతో పార్టీని లీడ్ చేయడం మీద ఆయన పూర్తిగా ఫోకస్ పెట్టడం కష్టమేనని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఆల్ ఈజ్ వెల్ అన్నట్టుగా వాతావరణం ఉన్నప్పుడే లోకేష్ నాయకత్వ లక్షణాల మీద 1,00,000 సెటైర్లు పేలాయి. అలాంటిది ఈ తరుణంలో టీడీపీ శ్రేణుల్లో ధైర్యం నింపే సత్తా లోకేష్ కి లేదని పొలిటికల్ అనలిస్టులు పెదవి విరుస్తున్నారు. కానీ ఢిల్లీ వెళ్ళి దాదాపు 15 రోజులు దాటినా ఇప్పటి వరకు ఏ ఒక్క జాతీయ పార్టీ నాయకునితో సమావేశమై ఆ పార్టీ నాయకునితో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భం లేదు. తనేదో ఒక 7 స్టార్ హోటల్లోనో 5 స్టార్ హోటల్లోనో ఉంటున్నాడు. తర్వాత ఏదో అవకాశం వచ్చినప్పుడు మీడియాతో మాట్లాడాలనుకున్నప్పుడు ఎంపీ క్వార్టర్స్కి వచ్చి తన పార్టీ ఎంపీల నివాస సముదాయానికి వచ్చి అక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. కానీ తను ఎందుకు ఢిల్లీలో ఉంటున్నాడు అంటే తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్పేది అక్కడ తన తండ్రి స్క్వాష్ పిటిషన్ కోసం ఉంటున్నాడని. అంటే తను అక్కడ ఉంటే స్క్వాష్ పిటిషన్కు అనుకూలంగా లేకపోతే వ్యతిరేకంగా తీర్పు రాదు కదా. ఏ ఉద్దేశంతో ఢిల్లీలో ఉంటున్నాడనే దానికి స్పష్టమైన క్లారిటీ లేదు. వైసీపీ నేతలు అన్నట్టు ఆయన విజయవాడ వస్తే సిఐడి వాళ్ళు అరెస్ట్ చేస్తారన్న భయం కావచ్చు. అందుకే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశాడు. ఇదంతా జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి ఒక దశ నిర్దేశం లేని టైంలో, ఒక సరైన నాయకుడు ముందుకొచ్చి పార్టీని నడిపించలేని టైంలో ఆయన ఢిల్లీ ఉండడమే పార్టీ వర్గాలను తీవ్రమైన నిరుత్సాహానికి గురి చేసింది. అందులో ఏమాత్రం అనుమానం లేదు.
తండ్రి కొడుకులిద్దరూ చెలరేగిపోయి స్కామ్ల మీద స్కామ్లు చేశారనడానికి వేల కొద్దీ డాక్యుమెంట్స్, వందల కొద్దీ సాక్షులను సిఐడి సంపాదించింది. దీంతో అరెస్ట్ అయిన వెంటనే నెక్స్ట్ లోకేష్ విషయంలో ఏం జరుగుతుందో గ్రహించే సీన్లోకి నారా భువనేశ్వరి, బ్రాహ్మణులను చంద్రబాబు దించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబుని అరెస్ట్ చేసే సమయంలో కూడా ప్రజల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కనీసం భువనేశ్వరి, బ్రాహ్మణి ప్రజాక్షేత్రం ముందుకు వస్తే ఎంతో కొంత సానుకూలత కనిపిస్తుందని టీడీపీ క్యాడర్ భావించిందట. కానీ అత్యంత వేగంగా వాళ్ల ఆశల మీద నీళ్లు చల్లేశారు అత్తాకోడళ్లు. హెరిటేజ్ సంస్థలో 2% వాటా అమ్మితే చాలు 400 కోట్ల రూపాయలు వస్తాయంటూ నారా భువనేశ్వరి ఇచ్చిన స్పీచ్ విని టీడీపీ నేతలకు కళ్లు తిరిగాయంట. తెలుగు ప్రజలైతే నోళ్లు వెళ్లబెట్టేశారు. ఈ లెక్కన అసలు చంద్రబాబు ఫ్యామిలీ ఆస్తులు ఎన్ని లక్షల కోట్లు ఉంటాయి, అన్ని లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయన్న చర్చ తెలుగు రాష్ట్రాల్లో ఊపందుకుంది. ఆ తర్వాత నిరాహార దీక్ష ఎపిసోడ్ కూడా పేలలేదు. దీంతో అత్తా కోడళ్లతో ఏం వర్కౌట్ అయ్యేలా లేదని టీడీపీ నేతలు ఒక నిర్ణయానికొచ్చేశారట. చంద్రబాబు ఎప్పుడు బయటికొస్తారో తెలియదు, లోకేష్ ఎప్పుడు లోపలికి వెళ్తాడో తెలియదు, భువనేశ్వరి ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు, బ్రాహ్మణికి ఎప్పుడు ఏం చెయ్యాలో తెలియడం లేదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీడీపీని నడిపించే వాళ్లు ఎవరన్న ప్రశ్న తన పరిధిని వేగంగా పెంచుకుంటోంది. అటు ప్రజల్లో పూర్తిగా పార్టీ మీద విశ్వాసం పోయింది, ఇటు పార్టీ శ్రేణుల్లో భవిష్యత్తుపై నమ్మకం పోయింది. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించే నాయకుడు కానరాక కంగారు పడిపోతున్నాయట పార్టీ శ్రేణులు. టీడీపీ అధినేత చంద్రం కాస్త కటకటాల చంద్రం అయిపోయారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినా నాన్నారే సీఎం కాబట్టి మంత్రి అయిపోయిన లోకేష్ అప్పుడు వెలగబెట్టిన ఘనకార్యాలకు ఇప్పుడు స్కాముల్లో ఇరుక్కుని జైలు బాటలో ఉన్నారు. అయితేనేం ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉన్నారు కానీ ఆ మధ్య పార్టీ లేదు, డాష్ డాష్ లేదు అన్నప్పటి నుంచి తేడా కొడుతూ వచ్చిందట. ఆ క్రమంలోనే ఇప్పుడు సీన్లోకి యనమల వచ్చేస్తున్నారట. ఈ ఎపిసోడ్ని జైలు నుంచే చంద్రబాబు డైరెక్ట్ చేస్తున్నారట. పార్టీ జీవన్మరణ సమస్యల్లో ఉన్నా సరే కన్నింగ్ పాలిటిక్స్ను మాత్రం చంద్రబాబు ఆపరని తెలుగు తమ్ముళ్ళు తెగ గుసగుసలాడుతున్నారట. టీడీపీకి సంక్షోభాలు కొత్తేం కాదు, కానీ పార్టీ అధినేత, యువనేత ఇద్దరూ పోటాపోటీగా స్కామ్లు చేసి పార్టీని సంక్షోభంలో పడేశారు. ప్రజలందరికీ చంద్రబాబు ఎంతటి అవినీతి అనకొండో క్లారిటీ వచ్చేయడంతో అసలు ప్రజాక్షేత్రం ముందుకు వెళ్లడానికి ముఖం చెల్లని పరిస్థితుల్లోకి వెళ్లిపోయిందట టీడీపీ క్యాడర్. ఈ నేపథ్యంలో పార్టీని లీడ్ చేయడానికి చంద్రబాబు వేసిన ఎత్తుగడలు పారలేదు. అత్తాకోడళ్ళిద్దరి వల్ల ఉపయోగం లేకపోగా కొత్త తలనొప్పులు తప్పవని పార్టీ నేతలకు స్పష్టత వచ్చేసిందట. ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు యాక్టివ్ కావాలి, పార్టీని లీడ్ చేసే దిశగా చొరవ చూపించాలి. అయితే ఇక్కడే అచ్చెన్నాయుడికి ఎర్త్ పెడుతున్నారట పార్టీలోని కొందరు నేతలు. యనమల రామకృష్ణుడికి బాధ్యతలు ఇస్తే బావుంటుందన్న చర్చకి వాళ్లే పార్టీలో తెరతీశారట. యనమలని యాక్టివ్ చేయాలన్న వ్యూహం అసలు చంద్రబాబుదే అని, జైల్లోనే ఆయన ఈ ఎపిసోడ్ ని డైరెక్ట్ చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీ ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఆయన పట్ల వాళ్ళకి నమ్మకం ఉండదు. అచ్చెన్నాయుడు అనేక వీడియోలో లేకపోతే ఆడియోలో లీక్ చేశాడన్న దాని మీద వాళ్ళు కొంత లోపల గురుగా ఉన్నట్టున్నారు. అందుకని యనమల రామకృష్ణుడిని తెరపైకి తీసుకొస్తున్నారు. ముందు బాలకృష్ణని తీసుకొచ్చారు. బాలకృష్ణ ప్రెస్ కాన్ఫరెన్స్లో కనీసం 2 నిమిషాలు కుదురుగా మాట్లాడలేకపోయిన సంగతి యావత్ తెలుగు ప్రజలు చూశారు. యనమల రామకృష్ణుడు ఆయన ఏం మాట్లాడతారో, ఆయన అంత సీనియర్ రాజకీయవేత్త అయి ఉండి కూడా పార్టీ క్యాడర్తో కానీ పార్టీ నాయకులతో కానీ పెద్ద సంబంధాలు లేని వ్యక్తి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎవరైనా ఉన్నారు అక్కడంటే ఎవరూ లేని పరిస్థితి. మధ్యలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేష్ భార్య బ్రాహ్మణిని తీసుకొచ్చేదో బస్సు యాత్ర చేశారు. ఈ రకరకాల ఎల్లో మీడియాలో ఎన్ని ప్రయత్నాలు అంటే పార్టీని బతికించుకోవడానికి, అంటే పార్టీ ఉంది, పార్టీని మోయడానికి, పార్టీని నడిపించడానికి ఎవరో ఒకరు ఉన్నారు అని చెప్పుకోవడానికి వాళ్ళు పడని తాపత్రయం లేదు. టీడీపీకి సంబంధించిన అనేక కీలకమైన అంశాల లీకేజ్ వెనుక అచ్చెన్నాయుడు ఉన్నాడన్న అనుమానం పార్టీలోని కొందరు నేతలకు ఉందట. పార్టీ లేదు, బొక్క లేదు అంటూ అచ్చెన్నాయుడు వేసిన డైలాగ్ తెలుగు రాష్ట్రాలను ఒక ఊపు ఊపేసింది. అయిపోయింది సార్, పార్టీ అయిపోయింది. మీరేమని అనుకుంటే జీరో అయిపోయింది. మరి దారుణంగా తయారైపోయింది. లోకేష్ నాయకత్వం స్థాయిని, టీడీపీ భవిష్యత్తుని అచ్చెన్నాయుడు సరిగా అంచనా వేశారన్న అభిప్రాయం నాటి నుంచే ప్రజాక్షేత్రంలో ఉంది.
యువగళంలో జనం కనిపించడం లేదు. పెద్ద ఆయన బాధపడుతున్నారంటూ చంద్రబాబుని ఉద్దేశించి చెబుతూ యువగళానికి జనాన్ని తరలించమని పార్టీ నేతలను అచ్చెన్నాయుడు ఆదేశించిన ఆడియో కలకలమే రేపింది. చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు పార్టీ కార్యకర్తలు రోడ్ల మీదకి రావడం లేదంటూ పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలంటూ నాయకులను అచ్చెన్నాయుడు ఆదేశించిన ఆడియో కూడా లీక్ అయింది. ఇవన్నీ కావాలని అచ్చెన్నాయుడే లీక్ చేయించారన్న డౌట్ పార్టీలో కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే అచ్చెన్నాయుడు స్థానంలో యనమల ఎంట్రీ ఇవ్వొచ్చన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఎన్టీఆర్ కి చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన సమయంలో స్పీకర్గా ఉన్నారు యనమల. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని అసెంబ్లీలో ఎన్టీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నా యనమల అవకాశం ఇవ్వలేదు. నాటి నుంచి చంద్రబాబుకి అత్యంత సన్నిహిత నేతల్లో ఒకరిగా యనమలకి పేరుంది. అచ్చెన్నాయుడు స్థానంలో యనమలని నియమించాలన్నది చంద్రబాబు ఆలోచనే అన్న వాదన పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. మరోవైపు ప్రజలంతా దూరమైన తర్వాత అచ్చెన్నాయుడు ఉన్నా యనమల ఉన్నా ప్రయోజనమేంటన్న ప్రశ్న కూడా పబ్లిక్ లో హల్చల్ చేస్తోంది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కానీ ఆ పార్టీలో సెకండ్ ప్లేస్ ఎంజాయ్ చేసింది నారా లోకేష్ గారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత లోకేష్ గారు నాయకత్వ స్థానానికి పనికిరాలని తేలిపోయింది. అలాగే భువనేశ్వర్ గారు కానీ రాముడు గారు కానీ వాళ్ళు పార్టీ రాజకీయాలకు పనికిరారు అనేది కూడా తేలిపోయింది. మరి పార్టీకి నాయకత్వం వహించేది ఎవరు? యనమల రామకృష్ణుడు గారిని ఆయన మొట్టమొదట జైలుకి వెళ్ళి మాట్లాడొచ్చారు చంద్రబాబు గారితో. ఆ తర్వాతే 14 మంది కమిటీ ఏర్పాటైంది. మరి అచ్చెన్నాయుడు గారు తర్వాత వెళ్ళారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య ప్రచండ యుద్ధం జరుగుతుందని బయటకు వస్తున్న సమాచారం. దీన్ని పరిష్కారం చేసేది ఎవరు? చంద్రబాబు అరెస్ట్ కాగానే మంగళగిరిలోని టీడీపీ ఆఫీస్లో చంద్రబాబు సీట్లో కూర్చుని మీడియాతో బాలకృష్ణ మాట్లాడడం పార్టీలో పెద్ద కలకలమే రేపింది. నెక్స్ట్ పార్టీని బాలకృష్ణ హ్యాండిల్ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. అదే సమయంలో బాలకృష్ణ పార్టీని లీడ్ చేస్తే మళ్లీ నందమూరి వారి చేతిలోకి పార్టీ వెళ్లినట్టవుతుందని, చంద్రబాబు అలాంటి పిచ్చి పని చెయ్యరని రాజకీయ పరిశీలకులు తేల్చి చెప్పేశారు. ఇప్పుడు హఠాత్తుగా తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయడం మీద దృష్టి పెట్టేశాను అనేశారు బాలకృష్ణ. దీంతో తెలంగాణలో పార్టీని చూపించి ఏపీ టీడీపీ నుంచి బాలకృష్ణని చంద్రబాబు తెలివిగా తప్పించేశారన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతోంది. సో ఏపీలో టీడీపీని లీడ్ చేసేదెవరన్న డిస్కషన్లో బాలకృష్ణకి కూడా చోటు లేకుండా పోయింది. దత్తపుత్రుడు ఏదో చేస్తాడని చంద్రబాబు అనుకుంటే రియాలిటీలో మాత్రం ఇంకేదో జరుగుతోంది. అసలు జూనియర్ ఎన్టీఆర్ కేంద్రంగా టీడీపీ క్యాడర్లో ఏం చర్చ జరుగుతోంది? దత్తపుత్రుడు మద్దతుతో టీడీపీ దగదగా మెరిసిపోతుందని చంద్రబాబు తలిస్తే దత్తపుత్రుడు దండగ బేరమే అంటున్నాయట రాజకీయ వర్గాలు. పవన్ కళ్యాణ్ టీడీపీకి జై కొట్టగానే జనసేన క్యాడర్ అంతా టీడీపీ పల్లకి మోస్తుందని పెద్ద లెక్కలే వేసుకున్నారట చంద్రబాబు. కానీ సీన్ రివర్స్ అయింది. టీడీపీతో కలిసి వెడతామని ప్రకటించిన నాటి నుంచి పవన్కి జనసేన క్యాడర్ దూరం జరుగుతోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పవన్ సభలకు 3-4 వేలకు మించి జనం రావడం లేదు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్ప పరిస్థితిలో మార్పు రాదన్న చర్చ సరికొత్తగా తెలుగు తమ్ముళ్ల మధ్య మొదలైందట. ఉన్నవాళ్లతో అవడం లేదు, కొత్త వాళ్లు వచ్చినా చేయడానికి ఏం లేదు అన్నట్టుగా తయారైంది టీడీపీ పరిస్థితి. ఇక మిగిలింది దత్తపుత్రుడు. అసలు జనసేన పార్టీ స్థాపన వెనకే చంద్రబాబు ఉన్నారని, ఆ పార్టీ కేవలం చంద్రబాబు ప్రయోజనాల కోసం చంద్రబాబు కనుసన్నల్లో నడిచేది మాత్రమే అని రాజకీయ పరిశీలకులు ఎప్పటినుంచో తేల్చి చెప్తున్నారు. ఆ విశ్లేషణలను నిజం చేస్తూ పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా జనసేనను నడిపిస్తూ వచ్చారు. అయితే చంద్రబాబు అరెస్టు తర్వాత తన ముసుగు తీసేసిన పవన్ టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. నిజానికి ఆ నిర్ణయం ఎప్పుడో తీసేసుకున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత ప్రకటించారంతే. అయితే ఇప్పుడు దత్తపుత్రుడు వల్ల కూడా టీడీపీకి ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు టీడీపీకి మరింత నష్టం చేకూర్చేవేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బలహీనమైన తెలుగుదేశం పార్టీ బలహీనపడింది. దానికి జవసత్వాలు అందించడానికి జనసేన నుంచి యువరక్తం అందించడానికి అంటాడు. జనసేన ఏమైనా బలంగా ఉండి గతంలో అధికారంలో ఉండి లేదా తను ఎన్నికల్లో గెలిచి చూపించాడా అంటే అది లేదు. తను పోటీ చేసిన 2 చోట్ల కూడా దారుణంగా ఓటమి పాలయ్యాడు. జనసేనకి ఏదో యువరక్తం ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ బలహీనమైంది. సరే, ఈయన యువరక్తం ద్వారా తెలుగుదేశం పార్టీకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అన్నది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆత్మపరిశీలన చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ స్టేట్మెంటు తెలుగుదేశం పార్టీ బలహీనపడిందన్న స్టేట్మెంట్ చాలా ఆ పార్టీకి చాలా దెబ్బ. అది మామూలు విషయం కాదు. అటువంటి పార్టీకి ఈయన జవసత్వాలు అందించాలనుకుంటున్నాడు.
ఈయన జవసత్వాలు అందించాలనుకున్నప్పుడు గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఈయన ఎన్ని స్థానాల్లో గెలిచాడు? ఒకే ఒక్క స్థానం. ఇప్పుడు ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీలో మెర్జ్ అయిపోయాడు. అందుకే అక్కడ బలం. బలహీనంగా ఉన్న టీడీపీకి బలం చేకూర్చుదామని జనసేనాని ఇస్తున్న పిలుపుకి జన సైనికులు షాక్కి గురవుతున్నారట. మనం గెలవాలి కానీ ఎవరినో మనమెందుకు గెలిపించాలన్న చర్చ ఇప్పుడు జనసేన క్యాడర్లో జోరుగా సాగుతోంది. టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నామని ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ చేస్తున్న వారాహి యాత్రకి స్పందన కరువవుతోంది. ప్రతి చోట 3-4 వేల మందికి మించి రావడం లేదు. ఈ పరిణామం అటు టీడీపీతో పాటు ఇటు పవన్ కళ్యాణ్లోనూ కలవరం పెంచుతోందట. టీడీపీ పల్లకి మోయడం పవన్ కళ్యాణ్కి ఇష్టమైనంత మాత్రాన జనసేన సభలకు వచ్చిన వాళ్లంతా ఆ పని ఎందుకు చేస్తారన్న ప్రశ్న గత కొంతకాలంగా రాజకీయ పరిశీలకుల నుంచి వినిపిస్తూ ఉంది. ఇప్పుడు ఆ ప్రశ్నకి పవన్ సభలకు కనిపిస్తున్న స్పందనే సమాధానం చెప్తోంది. దీంతో దత్తపుత్రుడు దండగబేరమే అన్న భావన టీడీపీ క్యాడర్లో బలపడుతోందట. పవన్ కళ్యాణ్తో పార్టీకి ఏదో జరిగిపోతుందని చంద్రబాబు పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలే అని రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. చంద్రబాబు జైల్లో ఉన్నారు. లోకేష్ పరిస్థితి రేపో మాపో జైలుకి అన్నట్టుగా ఉంది. సీన్లోకి బాలకృష్ణని తప్పించేశారు. అత్తాకోడళ్ల వల్ల ఏం కాదని టీడీపీ శ్రేణులు నిర్ణయానికొచ్చేశాయి. అచ్చెన్నాయుడిని ఆ పదవిలో కొనసాగించినా యనమలని తీసుకొచ్చినా ప్రయోజనం లేదని టీడీపీ క్యాడర్ తెగేసి చెప్తోంది. జనసేన కేంద్రంగా పార్టీకి ప్రయోజనం కలుగుతుందన్నది కేవలం భ్రమ మాత్రమే అని తాజా పరిణామాలు తేల్చి చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు టీడీపీని లీడ్ చేసే సత్తా ఎవరికుందన్న ప్రశ్నకి టీడీపీ శ్రేణుల నుంచి వస్తున్న సమాధానమే జూనియర్ ఎన్టీఆర్ అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. పవన్ కళ్యాణ్ బహిరంగంగా చంద్రబాబుకి జై కొడుతున్నా టీడీపీ శ్రేణులకు మాత్రం జిందాబాద్ పవన్ కళ్యాణ్ అనడానికి మనసు రావడం లేదట. పవన్ సభలకు జనం బాగా పలచపడ్డంతో టీడీపీ కార్యకర్తలు వెళ్లాలని లోకేష్, బాలకృష్ణ చెప్తున్నారట. కానీ టీడీపీ శ్రేణులు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ వస్తే కానీ పరిస్థితిలో మార్పు రాదని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే పవన్ సభల్లోనే జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలను ప్రదర్శించడం మొదలుపెట్టారు టీడీపీ కార్యకర్తలు. అదే సమయంలో చంద్రబాబు అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోయినా ఐ డోంట్ కేర్ అని తేల్చేశారు బాలకృష్ణ. నిజానికి అసలు జూనియర్ ఎన్టీఆర్ ని పార్టీ నుంచి దూరంగా పెట్టిందే చంద్రబాబు అండ్ కో కదా అంటున్నాయి రాజకీయ వర్గాలు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా ప్రచారం చేశాడు జూనియర్ ఎన్టీఆర్. యాక్సిడెంట్ అయి ఆసుపత్రిలో ఉన్న బెడ్ మీద నుంచే పార్టీ కోసం ప్రచారం చేశాడు. ఆ తర్వాత లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ని పక్కన పెట్టేశారు చంద్రబాబు. ఇక హరికృష్ణని ఎన్ని రకాలుగా వాడుకుని ఎన్ని రకాలుగా చంద్రబాబు మోసం చేశారో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి దూరంగా ఉండడానికి 100% చంద్రబాబే కారణమంటున్నారు రాజకీయ పరిశీలకులు. దీంతో అసలిప్పుడు టీడీపీని లీడ్ చేయడానికి ఎవరున్నారు అన్న ప్రశ్న మాత్రం సమాధానం కోసం తెలుగు రాష్ట్రాలంతా తిరుగుతూనే ఉంది.